పెద్దలకు సౌండ్ పెట్టి మైక్ సౌండ్ పెట్టి ఇక్కడికి విచ్చేసిన ముట్టుకూరు గ్రామ ఎస్సీ సోదర సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. కొంచెం ఉత్సాహం ఎక్కువైనట్టుగా ఉంది. స్టేజీ మీద కూడా ఉత్సాహం ముదిరిపోయింది కాబట్టి కొంచెం మెల్లిగా ఎన్నికల్లో ఒక గొప్ప విజయాన్ని నాకు అందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కులం పేరుతోటో మతం పేరుతోటో ప్రజలని విడదీయటం, ప్రజల్లో భావోద్వేగాల్ని కల్పించటం, ఓట్లు దండుకోవటం తెలుగుదేశం పార్టీ విధానం కాదు. ఆది నుంచి సామాజిక న్యాయం. ఒక మాట చెప్తాను, సమాజాన్ని దేవాలయంగా, ప్రజలని దేవుళ్ళుగా భావించి అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు కూడా అదే స్ఫూర్తితో, అదే బాటలో తెలుగుదేశం పార్టీ ఎన్ని అవంతరాలు ఎదురైనప్పటికీ నడుస్తూ ఉందని సందర్భంగా తెలియజేస్తాను. నేను మీ అందరినీ సూటిగా అడుగుతాను, సామాజిక న్యాయం అంటే తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆనాడు అవసరాల కోసం కూడు గుడ్డ నీడ ప్రాథమిక అవసరాలుగా గుర్తించి ఆ రోజు ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాదు, మీకు గుర్తుండకపోవచ్చు, పెద్దోళ్ళకి చాలా మంది గుర్తుండదు, ఒక 30 పొంగులు 50 తాటాకులతోటి గుడిసెల్లో జీవిస్తూ ఉంటే ఎండాకాలం వస్తే గుండెలు చిక్కబట్టుకొని బ్రతికేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దేశంలోనే మొట్టమొదటిగా పక్కా గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. జనతా వస్త్రాలు అందించారు. అంతటితో ఆగలేదు. ఇవే కాదు, సమాజంలో అన్ని వర్గాలకి అధికారంలో భాగస్వామ్యం కల్పించాలి, రాజ్యాధికారాన్ని కల్పించాలని చెప్పేసి ఆ రోజు స్థానిక సంస్థల్లో అన్ని కులాలకి కూడా రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉండేది. ఈ పేద ప్రజల్ని వాళ్ళ నుంచి రక్షించడానికి ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు గారు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు. మహిళలకు ఆస్తిలో హక్కును కల్పించారు. ఇలా అన్నిటిలో కూడా సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం చేయాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగర్వంగా చెప్తాను.
దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్ని సంస్కరణలతో సమాజంలో తీసుకురాలేదు. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ చైతన్యాన్ని కలిగించిన పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఎవ్వరికీ రాజకీయాలంటే తెలిసేది కాదు, ప్రజల్లో చైతన్యం ఉండేది కాదు, ఒక నిర్లిప్తత నిరాసక్తత ఉండేది. అలాంటిది రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లో కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇకపోతే నిన్న మీరు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు, శాసనసభ్యుడిగా నన్ను, ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించారు. ఈరోజు ఎన్నో సమస్యలున్నా మళ్ళీ ఈ రాష్ట్రంలోని వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా ఇచ్చిన సూపర్ 6 హామీలన్నిటినీ అమలు చేసేటందుకు ఒక్కొక్క అడుగుగా ముందుకు వేస్తూ వస్తా ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ సందర్భంగా అర్థమైతేనే మీకు ఒక్కటి చెప్తాను. మాచర్లలో మీరు వెళ్తే టిట్కో ఇళ్లు 5 సంవత్సరాలుగా 90% పూర్తయిన టిట్కో ఇళ్లు ఈరోజు దయ్యాలు దాంట్లో తిరిగే పరిస్థితి ఉంది. 10% ఇళ్లు నిర్మాణం పూర్తి చేయకుండా మరి ఒక్క ఇల్లు ఇచ్చాడా? 5 సంవత్సరాల్లో మీ ముటుగూరు గ్రామంలో కట్టిన ఇళ్లని అడుగుతున్నాను. పేద ప్రజల పట్ల ఆసక్తి లేదు అతనికి. కేవలం అప్పుడొక బిస్కెట్ వేస్తే వాళ్లే పడుంటారని ఒక దుర్మార్గపు ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికోసం కులాన్ని వాడుకుంటాడు, మతాన్ని వాడుకుంటాడు. ఎవరిని ఉద్ధరించాడో చెప్పమనండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీ కులాల్లో చెప్పమనండి. ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు, కేవలం బటన్ నొక్కుతున్నానే ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని గొంతుని నొక్కాడు. లక్షల కోట్లు అప్పు చేశాడు, లెక్క లేదు, జమ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన, ఈ ముఖ్యమంత్రి పదవి అనేది నిజంగా ఒక ముళ్ళ కిరీటం లాంటిది. 75 ఏళ్ల వయసులో ఈరోజు ఆయన ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పడుతున్న తపన 16 గంటలు మినిమం పనిచేస్తా ఉన్నాడు ఆయన. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్ని అనర్థాలు జరిగినా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు ఒక్క అడుగు పెట్టలే. ఒకవేళ అడుగు పెడితే పరదాలు సాటును వచ్చేవాడు, పచ్చని చెట్లన్నీ కొట్టించేవాడు. ఆయనకి పచ్చని చెట్లే కాదు, పచ్చని జీవితాలన్నా, ఈ రాష్ట్రం పచ్చగా ఉండటం కూడా ఇష్టం లేక ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి. కాబట్టి అందరికీ ఒక విన్నపం, మీరు గెలిపించిన ఈ విజయం ఖచ్చితంగా మా మీద బాధ్యతను పెంచింది. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాబోయే సంవత్సరం నాటికి ప్రతి ఇంటిలో కూడా కృష్ణా జలాలు, మంచినీటి పంపులు ఏర్పాటు చేయడానికి 600 కోట్ల రూపాయలు మనం మార్చాయి. ఎండాకాలం శంకుస్థాపన చేస్తారు. మేము సాగునీరు, తాగునీరు అన్నాం. తాగునీరు ప్రాథమికంగా దాన్ని మీ అందరికీ అందించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీ రోడ్డుని డబల్ రోడ్డు చేస్తా ఉన్నాం, అది కూడా ఎండాకాలం పనులు ప్రారంభమవుతాయి. అలాగే ఏప్రిల్ నెలలో రైతులకి కూడా మరి రైతు అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం
మీకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.